శోధనతో పాటు తప్పించుకునే మార్గం కూడా ఆయనే చూపిస్తాడంట. తప్పకుండా తప్పించుకునే మార్గం నువ్వే చూపినప్పుడు అసలు ఆ శోధన రానియటం ఎందుకంటే అనుభవం కోసం. నిందలు పడితే ఎలా ఉంటుందో ఆ బాధ పడితేనే నిందింపబడిన వాళ్ళ బాధ అర్థం చేసుకోగలుగుతాం. ఆకలి పస్తులు ఉంటే ఎలా ఉంటుందో ప్రాక్టికల్గా అనుభవిస్తేనే పస్తులు ఉన్నోళ్ళని అర్థం చేసుకోగలుగుతావు. వస్త్రహీనత, వస్త్రాలు చినిగిపోయి దరిద్రత ఎంత దరిద్రంగా ఉంటుందో అర్థమైతేనే వస్త్రహీనుడు నీ కంటబడితే దాటిపోనీయవు. రోగగ్రస్తమైన దేహంతో ఎంత అల్లాడాలో అనుభవిస్తేనే రోగులను అర్థం చేసుకొని ఆదరించగలుగుతావు, ఊరడించగలుగుతావు. అమ్మ ఏడుస్తుంటే నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు అక్క అంటే, ఆ బాధ ఎలా ఉంటుందో నాకు తెలుసమ్మా, ఆ నింద మోస్తే ఎలా ఉంటుందో నాకు తెలుసమ్మా, నేను కూడా నిందలు మోసాను. ఓదార్చగలుగుతావు, ఆదరించగలుగుతావు, ఆదుకోగలుగుతావు, సహాయపడగలుగుతావు. ఒక మాటలో చెప్పాలంటే దేవుని మనసు వచ్చింది నీకు అప్పుడు.